Trying that can settle, and another 8.7 acre state government has to acquire. So basically, sir, 50 crores amount ఇచ్చి ల్యాండ్ కొనాలి సార్. 2200 ఎకరాలు ఇప్పుడు వీళ్ళ హ్యాండ్ ఓవర్లో ఉంది. ఇంకొక 500 ఎకరాలు ఉంది. అది కూడా ఇవ్వడానికి ఇన్ ప్రిన్సిపల్ యాక్సెప్ట్ చేస్తున్నాం. బట్ క్లియర్ కట్గా వాళ్ళు ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకొని రావాలి. ఇక్కడ జాబ్స్ ఏం క్రియేట్ చేయగలుగుతాం, ఏ యాక్టివిటీ తీసుకొస్తాం, ఎట్ట అభివృద్ధి చేస్తామో అవన్నీ తీసుకురమ్మంటున్నారు. ఈ ఎయిర్పోర్ట్ కానీ పూర్తయితే రాయగఢ్, కోరాపూట్, మల్కాన్గిరి, ఈస్ట్ గోదావరి, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి కూడా మొత్తం ఈ ప్రాంతాలన్నీ కూడా చేసే పరిస్థితి వస్తుంది. నేషనల్ హైవే నుంచి స్ట్రైట్గా కనెక్టివిటీ తీసుకోవడం 6 కిలోమీటర్లు వస్తుంది. పాత నేషనల్ హైవేలో ఒక 12 దిక్కుల్లో కొంచెం రోడ్స్ అన్నీ కూడా కనెక్టివిటీ కానీ జంక్షన్స్ కానీ కొంత ఇంప్రూవ్మెంట్, కొంత ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవన్నీ కరెక్ట్ చేయాలి. ఒక 5 స్టేట్ హైవేస్లో కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి. ఏ ఎయిర్పోర్ట్కైనా ఎప్పుడైనా కనెక్టివిటీ చాలా ముఖ్యం. ఈరోజు హైదరాబాద్ ఉంది, అవుటర్ రింగ్ రోడ్ తీసుకొచ్చాం. అవుటర్ రింగ్ రోడ్డు వల్ల ఎక్కడ బయలుదేరినా, విజయవాడలో బయలుదేరినా, మహబూబ్నగర్లో బయలుదేరినా, సిటీ నుంచి బయలుదేరినా, ఏ పార్ట్స్ ఆఫ్ ది సిటీలో బయలుదేరినా నేషనల్ హైవేకి ఎక్కి నేరుగా ఎయిర్పోర్ట్ రోడ్డుకి వచ్చేసే పరిస్థితి వస్తుంది. దీనికి కూడా ఆ విధంగా ఈ రోడ్స్ అన్నీ పూర్తి చేయాలనుకుంటున్నాం. అన్నీ పూర్తి చేస్తే ఈ ప్రాంతం ఒక ఎకనామిక్ హబ్గా తయారవుతుంది. వాళ్ళు కానీ ఓట్లు వేసిన ప్రాంతాలను కానీ మర్చిపోవడం సబబు కాదు. అందరికీ న్యాయం చేస్తాం, కానీ ఎక్స్ట్రాగా వీళ్ళకి చేయాల్సిన అవసరం ఉంది. ఆ నమ్మకం మా మీద వీళ్ళు పెట్టుకున్నారు. తప్పకుండా దానికోసం నేను వచ్చాను. నా టూర్ ప్రోగ్రాం చూస్తే జిల్లాలో తిరిగే ఫస్ట్ ప్రోగ్రాం ఉత్తరాంధ్రకు వచ్చాను. ఇక్కడి నుంచి మళ్ళీ నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలని రాయలసీమ వెళ్ళి వెళ్తున్నాను. ఆ మెసేజ్ కూడా ఇవ్వాలనుకున్నాను, వచ్చి చూశాను. నేను ఒకటే మీ అందరికి హామీ ఇస్తున్నా, 2026 వాళ్ళు జూన్ అంటున్నారు, నేను ఇంకా ముందు తీసుకురమ్మంటున్నాను. దాన్ని ఇంకా ప్రీపోన్ చేయాలి. ఏం చేస్తారు, వర్కౌట్ చేస్తారు. మ్యాక్సిమం జూన్ 30th కంటే ఎక్సిడ్ కాదు, ముందుకు పోదు, ఇంకా వెనక్కి వస్తుంది. వచ్చి దీన్ని ఆపరేషన్ చేయాలి. దానికి ఏమేం కావాలో అన్నీ కూడా సహకరిస్తాం. ఈ ప్రాజెక్ట్ని పరిగెత్తిస్తాం. అదే చెప్పాను, రామ్మోహన్ రెడ్డి ఇక్కడికి వస్తూ ఉంటావు. రెగ్యులర్గా నేను పోలవరం ఎట్టయితే ఇన్స్పెక్ట్ చేసానో మరి ఇన్స్పెక్ట్ చేసి అన్నీ రెడీగా ఉన్నాయి. పూర్తి చేయించే బాధ్యత
అనుభవాలు కూడా ఉన్నాయి. మీకు మొత్తం అన్ని ఎయిర్పోర్ట్ చూడొచ్చు సివిల్ ఏవియేషన్ మినిస్టర్గా. చూసిన తర్వాత యూజర్స్ ఫ్రెండ్లీ, లేటెస్ట్ టెక్నాలజీస్, వన్ ఆఫ్ ది మోస్ట్ మోడర్న్ ఎయిర్పోర్ట్ విశాఖపట్నం రావాలి. దానికి కూడా దోహదం చేయమని వారిని కోరాను. నాకు ఆ నమ్మకం ఉంది, సమర్థత ఉంది. ఆయనకి అదే మరిగా ఫస్ట్ ఎయిర్పోర్ట్ నేను జిఎంఆర్కి ఇచ్చినప్పుడు చాలా టెస్ట్ చేశాను. వాళ్ళని ఒక 20-30 నమూనాలు తయారు చేయమన్నాను. తయారు చేసుకొచ్చారు. అక్కడి నుంచి దేశంలోనే గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్లు వచ్చాయి. హైదరాబాద్తో ప్రారంభమైన తర్వాత వీళ్ళు గ్రో అయ్యారు, దేశం గ్రో అయింది, గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్స్ వచ్చాయి, ప్యాసింజర్స్ చాలా ఉపయోగపడింది. అభివృద్ధికి ఒక మూలంగా వన్ ఆఫ్ ది మెయిన్ గ్రోత్ ఇంజిన్గా ఎయిర్పోర్ట్స్ డెవలప్మెంట్ తయారైంది. వీఆర్ వెరీ హ్యాపీ. అందుకే ఈ 4 విషయాలు మీకు చెప్పడం కోసం ఈ సమావేశం పిలిచాం. మళ్ళీ అవసరమైతే మళ్ళీ వస్తా. ఇది ప్రారంభం మాత్రం. విశాఖపట్నం రుణం తెచ్చుకుంటాం. వీళ్ళు చూపించిన అభిమానం, ఎన్ని క్రైసిస్ ఉన్నా నా మీద వాళ్ళకు ఒక నమ్మకం, వాళ్ళ మీద నాకు ఒక నమ్మకం. ఈరోజు మా ఇద్దరికే కాకుండా పవన్ కళ్యాణ్ గారు కూడా, జనసేన కూడా పూర్తి సపోర్ట్ ఉండే ప్రాంతం. అందుకే బీజేపీ అందరం కలిసిన తర్వాత ఒక సునామీ క్రియేట్ చేశారు. హిస్టారికల్ విక్టరీ వచ్చింది. వీఆర్ వెరీ హ్యాపీ. మళ్ళీ నేను మిగిలిన డీటెయిల్స్ ఏదైనా ఉంటే, క్వశ్చన్స్ ఉంటే మెట్టెక్ జోన్లో మాట్లాడతా. థ్యాంక్ యూ అన్న.